ఈ ఎరుకు అనే గ్రామం యెరూషలేముకి 18 మైళ్ళ దూరంలో ఉంటుంది, దాదాపు 25 కిలోమీటర్లు. కాబట్టి ఎరుకు అనేది నుంచి యెరూషలేము చాలా ఎత్తైన స్థలం. యేసు ప్రభు వారు చివరిసారి ఆయన వెళ్తున్నాడు. ఇక తిరిగి మరలా ఆయన రాడు. ఆయన యెరూషలేములో సిలువ వేయడానికి వెళ్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నడిచేటప్పుడు ఆయన శిష్యులు భయపడ్డారు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు మనం అందరం యెరూషలేముకి వెళ్తున్నాం, మనుష్య కుమారుడు సిలువ వేయబడతాడు, భూమి వేయబడతాడు, అపహాసిస్తాడు, కొరడాలతో కొట్టబడతాడు, తిరిగి మరణించి 3వ దినాన తిరిగి లేస్తాడని యేసు ప్రభు వారు చెప్తారు. మనం మొన్నటి దినాన ఈస్టర్ జరుపుకున్నాం. యేసు ప్రభు వారు పలు సందర్భాల్లో శిష్యులకు ఆ మాట ముందే చెప్పాడు. చెప్పినప్పటికీ సరే యేసు ప్రభు వారు తిరిగి లేస్తాడని వారు నమ్మలే. ఏ ఒక్కరు కూడా అది గ్రహించలే. ఆ స్త్రీలు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. పరిగెత్తుకుని వెళ్లి ఖాళీ సమాధిని చూశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో తన ప్రాణం అర్పించాడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు, పాపుల రక్షకుడు, నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడే మానవుడిగా ఈ లోకంలో అవతరించి కన్యమరియ గర్భంలో జన్మించి పాపుల కొరకై తన ప్రాణం పెట్టాడు, దారపోశాడు, రక్తం గార్చాడు. ఆయన పాపరహితుడు, పరిశుద్ధమైన జీవితం జీవించాడు. ఇప్పుడు ఎరుకో మార్గం నుండి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఆయన తెలుసు ఆయనకు ఇక చివరి ప్రయాణం ఇది, చివరి మజిలి, తిరిగి ఆయన వెనక్కి రాడు. అట్నుంచి యెరూషలేముకు వెళ్తాడు. యెరూషలేములో ఆయన మరణిస్తాడు, దుష్టులు ఆయన సెలవు వేస్తాడు. కాబట్టి యేసు ప్రభువు వారు వెళ్తున్న క్రమంలో మార్కు సువార్తలో ఇది చివరి అద్భుతం. గుడ్డివారిని స్వస్థపరచడం అని ఇది చివరి అద్భుతమని మార్కు సువార్తలో రికార్డ్ చేయబడింది. యేసు ప్రభువు వారు ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు మరి చూడండి ఆ మాటలు 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం చదవబడిన మాటలు. ఆయన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుండగా తీమై కుమారుడకు భర్తిమైన గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. కాబట్టి ఈ భర్తిమైన గుడ్డివాడు ఇతను భిక్షకుడు. కాబట్టి ఈ గుడివాడు రోడ్డు మీద కూర్చొని అడుక్కు తినేవాడు, తనకేమీ కనబడదు, అలాంటి దుస్థితిలో ఉన్నాడు. ఒకవేళ యేసు ప్రభు వారు కనుక తటస్థించకపోతే, ఆ మార్గంలో రాకపోయి ఉంటే తన జీవితకాలం గుడ్డివాడుగా ఉండేవాడు. అలాగే గుడ్డితనంలో మరణించి, పాపంలో మరణించి, అడుక్కు తిని భిక్షం ఎత్తుకొని ఆ విధంగా మరణించేవాడు. ఆత్మీయంగా చెప్పాలంటే మానవ జీవితం అంతా మనం అందరం ఈ గుడ్డివాడికి సాదృశ్యం అయి ఉన్నాం. భౌతికంగా మనకు కన్నులు ఉన్నాయి, కానీ ఆత్మీయంగా మనకు గుడ్డితనం ఉంది. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. కాబట్టి పరిచయులు యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభువుతో అంటున్నారు, అక్కడ పుట్టి గుడ్డివాడిని యేసు ప్రభు వారు స్వస్థపరుస్తారు. అప్పుడు వాళ్ళు అంటారు, మేమేమన్నా గుడ్డి వాళ్ళమా అంటే యేసు ప్రభు అంటే అవును, మీరు గుడ్డి వాళ్ళే. ఎందుకంటే మీరు చూస్తుంటూ కూడా ఎన్ని అద్భుతాలు నేను చేస్తున్నాను, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాను, గుడ్డి వారికి కాలు ఇస్తున్నాను, గుడ్డి వారికి చూపిస్తున్నాను, చనిపోయిన వారు లేస్తున్నాను, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. ఇంకా మీరు నన్ను నమ్మట్లేదు, క్రీస్తును అంగీకరించట్లేదు, మీరు నిజంగా గుడ్డివారే. భౌతికమైన కన్నులు ఉన్నాయి కానీ ఆత్మీయ కన్నులు మీకు తెరవబడలేదు. చాలా మంది ఈ లోకంలో మరి గుడ్డితనంలో ఉన్నారు. గుడ్డితనం చీకటికి సాదృశ్యం, చీకటి పాపానికి సాదృశ్యం. కాబట్టి లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉంది. వారు చీకటిలో ఉన్నారు, కన్ను నుండి కూడా చూడలేని వారుగా ఉన్నారు, అన్ని తెలిసి కూడా అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. యేసు ప్రభు వారు పరిశుద్ధుడని ఈ లోకమందరికి తెలుసు. ఆయన ఎలాంటి వాడో, ఎంత గొప్పవాడో ప్రపంచానికి తెలుసు. యేసుక్రీస్తు శిలువలో మరణించాలని లోకానికి తెలుసు. అన్ని దేశాల వారికి ఈ రోజుల్లో అందరికీ తెలుసు. గుడ్ ఫ్రైడే గురించి విన్నారు, కొంతమంది నాయకులు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈస్టర్ గురించి వాళ్ళకి తెలిసారు, ప్రపంచం అంతా తెలుసు. యేసు ప్రభు వారు పరిశుద్ధుడని తెలుసు. అంత మాత్రం కాదు, యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు. మేము మా ఊళ్ళో చిన్నప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు అనేవాళ్ళు, మేమంటే అన్యులం,
మాకు పరిశుద్ధత లేదు. మీరు క్రైస్తవులు అయింది కూడా బైబిల్ చదువుతుండి కూడా ఇలాంటి పాపాలు చేస్తారా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులైన వారు బైబిల్ చదివేవారు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? వారి దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మనలో వారు ఏం కనుక గమనిస్తారంటే వీరు క్రైస్తవులు, వీరు దేవుని బిడ్డలు, వీరు పరిశుద్ధులు, వీరు దేవుడు పరిశుద్ధుడు కనుక వీరు పరిశుద్ధంగా ఉండాలి. మనలో ఏదైనా తప్పు కనిపిస్తే అయ్యో వీళ్ళు బైబిల్ చదివి మరి చర్చికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నారు వీళ్ళు, వాళ్ళకు మనకు తేడా లేదు కదా అనుకుంటారు. కాబట్టి క్రైస్తవుల్ని లోకం ప్రత్యేకంగా చూస్తుంది. సరే, క్రైస్తవులను హింసిస్తున్నారు, అది వేరే విషయం. క్రైస్తవులు ప్రత్యేకమైన వ్యక్తులు, పరిశుద్ధమైన వ్యక్తులు. అయితే ఈ గుడ్డివాడు పాపానికి సాదృశ్యం. ఈ లోకాన్ని చూడలేడు కదా. కొన్నిసార్లు గుడ్డి వాళ్ళే బాగుండదు అనిపిస్తుంది. ఎందుకంటే కళ్ళుండి మన పాపాన్ని చూస్తూ ఈ లోకంలో అందమైన వాటిని ఆశించి పాపం చేసే దానికన్నా ఒకవేళ హవ్వకు ఆదామావులకు కళ్ళు లేకపోయి ఉంటే వాళ్ళు పాపం చేసేవాళ్ళు కారు. అందించలేమండి మీరు. ఆ హవ్వ గనక కన్నులు లేకపోతే ఆమె గుడ్డిదైతే ఆ పండు చూసేది కాదు, ఆ పండును ఆశించేది కాదు, ఆ పండును తినేది కాదు. ఆ పండు ఎంత అందమైందో, ఎంత సుమధురంగా ఉందో, ఎంత ఆకర్షణీయంగా ఉందో ఆమె కనబడేది కాదు. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది మనకంటే గుడ్డోళ్ళు ఎంత మేలు, వాళ్ళకి ఏమీ కనబడదు, వాళ్ళకి ఏమీ పాపం లేదు. మన కన్నులుండి కూడా అన్ని ఆశిస్తున్నాం, అన్ని చేస్తున్నాం అని అనిపిస్తుంది. యోబు అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యక నేను ఎలాగూ చూతును. కాబట్టి కన్నులున్న వారు జాగ్రత్తగా ఉండాలి. కన్నున్న వారి కంటే గుడ్డివారే మేలు. ఈ గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు, వాడికి ఏమీ తెలియదు. యేసు ప్రభువారు ఆ మార్గంలో వెళ్తున్నాడు. యేసు ప్రభు వెళ్ళేటప్పుడు ఆయన ఒక్కడే కాదు కదా. యేసు ప్రభు అంటే ఆయన శిష్యులు వెళ్తారు, కొన్ని వేల మంది జనసమూహం ఆయనతో వస్తారు. అతని కళ్ళు కనబడవు కానీ చెవులు కనబడతాయి. ఆ శబ్దాన్ని విని ఏమిటిది పక్క వాళ్ళని అడిగాడు, ఏం జరుగుతుంది, ఏమిటి ఈ శబ్దము అని పక్క వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, ఇక్కడ యేసు క్రీస్తు అని ఆయన నజరేన యేసు మార్గం గుండా వెళ్తున్నాడు అని చెప్పారు. చెప్పినప్పుడు ఈ వ్యక్తి వెంటనే మరి లేచి దిగ్గున లేచి యేసు ప్రభువారు చూడండి ఆ మాటలు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాను. చూసారా, నజరేయుడైన యేసు అని కేకలు వేయటం మొదలు పెట్టారు. యేసు ప్రభువారు కేకలు వేయాలి విన్నాడు. తన జీవితంలో గొప్ప మార్పు రావడానికి కారణం ఏమిటంటే ఈ గుడ్డివాడు యేసు క్రీస్తు గురించి విన్నాడు. అందుకంటే ముందు 3 సంవత్సరాలలో యేసు ప్రభువారు ఎన్ని అద్భుతాలు చేశాడో విన్నాడు. గుడ్డివారికి అంతే అనేక సందర్భాల్లో గుడ్డివారికి ఆయన చూపునిచ్చాడు, గుడ్డివారి కాళ్ళనిచ్చాడు, కుష్ఠరోగులు శుద్ధి చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, ప్రతి విధమైన వ్యాధిని ఆయన పారద్రోలాడు. యేసు గురించి విన్నాడు కానీ యేసు దగ్గరికి వెళ్ళే మార్గం లేదు. యేసు దగ్గరికి అతను ఎవరిని ఆ గుడ్డివాడిని తీసుకుని వెళ్ళలేదు. తన జీవితంలో ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఏమిటంటే విన్నాడు, వినడం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. వినడం వలన విశ్వాసం కలుగును, విశ్వాసము క్రీస్తును కూర్చిన మాట వలన కలుగునని రోమా 10:17 ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఇతను వింటా ఉన్నాడో యేసు క్రీస్తు గురించి అనేకుల ద్వారా విన్నాడు, ఎన్నో సందర్భాల్లో విన్నాడు. ఎంతో మంది గుడ్డివారు చూపు పొందారని విన్నాడు, కానీ తనకు ఆ భాగ్యం లేదే అని బాధపడ్డాడు. కాబట్టి ఆత్మీయంగా అంధత్వంలో ఉన్నవారు, చీకటి బ్రతుకులో ఉన్న వారికి యేసు ప్రభువారు గొప్ప వెలుగునిచ్చేవాడు, వారి కనులు తెరిచేవాడు, వారి మనోనేత్రాలు తెరవబడతాయి. యేసు పాపుల రక్షకుడు. యేసు భౌతికమైన గుడ్డివారి కళ్ళు తెరుస్తాడు, ఆత్మీయమైన మనోనేత్రాలకు కూడా ఆయన తెరుస్తాడు. నీ జీవితాన్ని సమూలంగా మార్చేవాడు యేసు ప్రభువారు ఒక్కడే. ఆయన మాత్రమే చేయగలడు. ఈ ప్రపంచాన్ని రక్షించేవాడు ఆయనే, సంరక్షించేవాడు ఆయనే. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ప్రభు. కాబట్టి గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు. ఎంత కేకలు వేస్తున్నాడంటే ఈ రోజుల్లో మనం అట్లా కేకలు వేయాలి. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే దేవుని ద్వారా, ఒక వ్యక్తి మేలు పొందాలంటే దేవుణ్ణి వేడుకోవాలి. బైబిల్లో ఉంది, రోమా 10:9 యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోని ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించేలా నీవు రక్షింపబడదు. ఒక వ్యక్తి రక్షించబడాలంటే, అతని పాపాలు క్షమించబడాలంటే,
అతని గురుడితనము, పాపం బ్రతుకు, చీకటి బ్రతుకు పోవాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే నోటితో ఒప్పుకోవాలి, హృదయంతో విశ్వసించాలి. ఈ రెండూ జరగాలి. హృదయంలో విశ్వసించిన వాడు నోటితో ఒప్పుకోవాలి. అదే రోమా 10:17 ఉంది. 10:17 కాదు. ప్రభువు నామమున ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షణ పొందడు. ప్రభువు నామమున ప్రార్థన చేయాలి. ఈ గుడ్డివాడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము. చక్కని మాటలు. యేసు ప్రభు వారికి దావీదు కుమారుడు అన్న ఆ పలుకు ఎంతో ఇష్టం. భౌతికంగా, శారీరకంగా ఆయన యేసుక్రీస్తు వారు దావీదుకు కుమారుడు. మత్తయి సువార్త 1:1 ఉంటుంది. మరి అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. భౌతికంగా, శారీరకంగా దావీదు వంశంలోంచి యేసు ప్రభు వారు వచ్చారు. శారీరకంగా యేసుక్రీస్తు ప్రభు వారు దావీదుకు తండ్రి. కానీ యేసు ప్రభు వారు ఆత్మీయంగా చెప్పండి దావీదుకు ప్రభు. 110వ కీర్తన 1వ వచనంలో ఉంది, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట. ఏమిటట? దావీదు అంటాడు. దావీదు కీర్తన అది 110వ కీర్తన. ఆయన ఏమంటాడు? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట. ప్రభు అంటే అక్కడ మొదటి ప్రభు తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి అయిన దేవుడు నా ప్రభుతో, నా ప్రభు అంటే యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుడు ఆయన నా కుమారుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అనగా యేసుక్రీస్తు నా ప్రభు అని ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నాడు. దావీదుకు ఆయన ప్రభువు. శారీరక చెప్పాలంటే దావీదుకు ఆయన కుమారుడు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా యేసు. ఎంత చక్కని పిలుపు. యేసు అని పిలిచినప్పుడు, దావీదు కుమారుడు అని పిలిచినప్పుడు ఆయన ఎవ్వరిని కూడా త్రోసివేయలే. ఇంకొద్దిసేపట్లో మరణిస్తాడు వాడు, శిలువ మీద దొంగ. ఆ శిలువ మీద దొంగ చనిపోతున్నప్పుడు ఒక కేక వేశాడు, యేసు. ఏమన్నాడు? యేసు నీవు ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. సామాన్యమైన ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన. యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభువారు అతన్ని కరుణించాడు. యేసు ప్రభువారు ఆ యొక్క దొంగ, శిలువ మీద దొంగను క్షమించాడు. పాపాలను క్షమించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసిన తోడని నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అయ్యో, ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పాతాళము ప్రక్కన ఉన్న పరదేశంలోకి వెళ్ళాడు. అన్నాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటే ఆయన పరదేశంకి వెళ్ళాడు. పరదేశం ఎక్కడ ఉంటుందంటే పాతాళం ప్రక్కన ఉంటుంది. అందుకే కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టావు. అది యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనం. అది దావీదు చెప్తున్నాడు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టావు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆత్మ పాతాళంలోకి వెళ్ళింది. ఆయన శరీరం, భౌతికమైన శరీరం, భౌతిక కాయం మట్టిలో సమాధి చేశారు. అయితే ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళింది. ఆయన వెళ్ళి పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరితో ఆయన గడిపాడు. ఆయన మధ్యాహ్నం 3 గంటల నుంచి శుక్రవారం, ఆదివారం తెల్లవారుజాముకు పాతాళంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన తిరిగి లేచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. మరి మరణాన్ని జయించిన ఏకైక వ్యక్తి యేసు ప్రభువారు. మరణానికి అందరూ దాసోహం అయ్యారు. ద లాస్ట్ ఎనిమీ ఈజ్ ఇండీడ్ డెత్ కదా. కడపటి నశింపజేయ శత్రువు మరణమని రోమా 8వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి కదా. కడపటి నశింపజేయ శత్రువు ఎవరు? మానవునికున్న మొదటి శత్రువు పాపమైతే మానవునికున్న చివరి శత్రువు మరణం. ఈ రెండింటినీ జయించిన వాడు ఎవరు లేడు. పాపాన్ని జయించిన వాడు ఎవరు లేరు, మరణాన్ని జయించిన వారు మరి ఎవరు లేరు. ఈ రెండింటిని జయించిన వాడు యేసు ప్రభువారు. ఆయన పాపాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, అపవాదిని జయించాడు, మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, అన్ని జయించాడు. ఆ యొక్క అపోస్తలుడైన పౌలు మరణాన్ని చూసి ఎగతాళి చేస్తున్నాడు, మరణాన్ని అపహాస్యం చేస్తున్నాడు. ఎవరైనా? అపోస్తలుడైన పౌలు. ఓ మరణమా, అందరినీ ఓడించావు కదా నువ్వు. ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప వారిని సైతం అందరినీ ఓడించావు.
అందరి మీద విజయం సాధించావు. ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. మరణం ముందు దొరలా పడ్డాడు. ఓ రాజులు, చక్రవర్తులు, వేదాంతులు, గొప్ప గొప్ప వాళ్ళు ఈ లోకంలో వచ్చారు, మహాజ్ఞానులు వచ్చారు, వారందరూ గతించారు. మరణం అందరినీ గెలిచింది. కానీ పౌలు అంటాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఏమైంది? మరణాన్ని అపహాస్యం చేశాడు పౌలు. కారణం ఏంటంటే మరణం యేసు ప్రభు ముందు ఓడిపోయింది. ఆయన ఆ యాయుడు కుమార్తెను చనిపోయినప్పుడు యాయుడు కుమార్తెతో అన్నాడు యేసు ప్రభు వారు, తలితాకుని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆ చిన్నది లేచి కూర్చుంది. మరణం మీద విజయవంతుడు యేసు ప్రభు వారు. లాజరు బయటికి రమ్మని కేక వేసినప్పుడు లాజరు బయటకు వచ్చేసాడు. మరణాన్ని జయించిన వారు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు జయశాలి, ఆయన విజయవంతుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన విజయంలో భాగస్వాములు అవుతారు. కాబట్టి నీవు రక్షణ పొందాలంటే, నువ్వు మరణం మీద విజయం సాధించాలంటే, నీ నా పాపాలు క్షమించబడాలంటే, నీ మనోనేత్రాలు తెరవబడాలంటే, నీ గుడితనం అంధకారం పోవాలంటే యేసు ప్రభు వారిని కేకలు వేయాలి. దావీదు కుమారుడా, మార్కు సువార్త 11వ అధ్యాయంలో రాయబడిన మాటలు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను. యేసు ప్రభు వారు కేకలు వేశారు. యేసు ప్రభు వారిని ఎవరైనా సరే కరుణించమని ప్రార్థన చేస్తే చాలు, అందరినీ ఆయన కరుణించే దేవుడు. ఆయన కనికరం గలవాడు. చూడండి ఆ మాటలు, మత్తయి సువార్త 20వ అధ్యాయం 32వ వచనం. మత్తయి 20:30 ఆయన వారి మీద కనికరపడిన మాట. మత్తయి సువార్త 20. యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేం చేయగోరుచున్నానని అడగగా వారు ప్రభువా మా కన్నులు తెరవాలనని. తర్వాత కాబట్టి యేసు కనికరపడి, చూసారా, యేసు కనికరపడే దేవుడు. ఆయన జాలి గలవాడు, ఆయన కనికరం గలవాడు. ఎవరైనా సరే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు నన్ను కరుణించు, యేసు ప్రభువా నాకు సహాయం చేయంటే ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నా ఎదుకు వచ్చువా అని నేను ఎంత మాత్రము త్రోసివేయను. చాలా మంది దళితులను వేరే వేరే గుళ్ళలకు రానివారు, వారు త్రోసివేస్తారు. మీరు అంటలేని వారు మా గుళ్ళల్లోకి రాకూడదు అంటారు. కానీ యేసు ప్రభు అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడినైనా సరే నా దగ్గరికి రమ్మని చెప్తారు. వాళ్ళేమో పొమ్మని చెప్తారు, యేసు ప్రభు వారు రమ్మని చెప్తాడు. నిజంగా యేసు ఆహ్వానించేవాడు. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేయుతున్నాను. కాబట్టి గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు. ఎవని? యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించము, నన్ను కరుణించము, నన్ను కరుణించు. ఎంత చక్కని మాటలు కదా. హ్యావ్ మెర్సీ అపాన్ అస్ అనే మాట. వారిద్దరు కలిసి, అంటే మత్తయి సువార్తలో ఇద్దరున్నారు గుడ్డి వాళ్ళు, ఇక్కడ ఒక్కరున్నారు, ఇక్కడ కూడా ఇద్దరున్నారు. కానీ ఆ ఒక్కడు భర్తలోనే ఇద్దరిని రిప్రజెంట్ చేస్తున్నాడు. కరుణించము కరుణించము అని. సుంకరి ప్రార్థన మీకు తెలుసు కదా. సుంకరి ఎవరిని ప్రార్థన చేశాడు? ఓ పొడవైన ప్రార్థన చేయలే. ఎవడు? ఆ పరిచయం వల్లే. ఎవరిని ప్రార్థన చేశాడు? ఆకాశం వైపు చూచటకైనా ధైర్యం జలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపే నన్ను కరుణించు, అంతే. అతడు నీతిమంతుడిగా తీర్చబట్టాడు. నువ్వు విశ్వాసంతో చేసిన చిన్న ప్రార్థన, యథార్థంగా విరిగి నలిగిన హృదయంతో చేసిన ఏ ప్రార్థన యేసు ప్రభువు వారు వింటారు. ఇతను కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తుంటే ప్రజలందరూ ఊరుకో అంటున్నారు. చూడండి, ఇప్పుడు మనం సువార్త ప్రకటిస్తాం. సువార్త ప్రకటిస్తే ఏమంటారు? ఏం సువార్త ప్రకటిస్తున్నారయ్యా? మొన్న ఒక రోజు మేము కొన్నూరులో సువార్త ప్రకటిస్తాం. వాడు ఇంత పెద్ద రాయి తీసుకొని అడ్డం వచ్చి ఆ రాయి మీద, గ్లాసు మీద వేద్దామని చూస్తున్నాడు. కాబట్టి అన్నిలో ఆటంకపరుస్తారు, ఆటంకపరిచేవారు ఉంటారు. యేసు ప్రభు వారి సువార్త ప్రకటించిన వారు యేసు ప్రభు వారి యుద్ధకు మనం వెళ్ళటానికి అడ్డుపరుస్తారు, మన ప్రార్థనలు ఆటంకపరుస్తారు. ఇక్కడ కూడా వీడు కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తుంటే చుట్టూ ఉన్న వారు అన్నారు, ఇంత వేల మంది ఉన్నారు, నీ శబ్దాలు ఎక్కడికి వెళ్తావయ్యా? నువ్వు ఉడివాడివి, నువ్వు అడుక్కునేవాడు, నీకేంది? అడుక్కునేవాడికి విలువ లేదు, పేదవాళ్ళకి, దరిద్రులకు ఈ లోకంలో విలువ లేదు కదా. కానీ యేసు ప్రభు వారు మరి దరిద్రుల మొర ఆలకించేవాడు, దీనుల మొర ఆలకించేవాడు. ఎలాంటి వారైనా సరే ప్రభు కావాల్సిన ఎలాంటి వాళ్ళే. పెంట మీద కుప్పనుండే వాడిని ఆయన లేవనెత్తేవాడు, దీనులను కరుణించేవాడు. ఆ అబ్రహాము రొమ్మున ఆనుకున్న ఆ దరిద్రుడు, ఆ లాజరు దరిద్రుడు, ఆ యొక్క కురుపులు నాకేవాడు. లోకం దృష్టిలో వాడు దరిద్రుడు,
ఎన్నిక లేనివాడు, కానీ ప్రభు దృష్టిలో అతను ఎంతో శ్రేష్టమైన వ్యక్తి. భక్తులు యెహోవా దృష్టికి మిగిలిన విలువగలవారని దేవుని వాక్యంలో ఉంది. గుడ్డివాణ్ణి సమాజం దూషిస్తుంది, పేదవాళ్ళని దరిద్రుల్ని సమాజం వెలివేస్తుంది. కానీ యేసు ప్రభు వారు మరి అందరూ అతని ఆపు, నువ్వు మాట్లాడకు, మౌనంగా ఉండని అతను చెప్తే అతను ఇంకా ఎక్కువ కేకలు వేస్తున్నాడు, మరింత ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఎందుకు కేకలు వేస్తున్నాడు చెప్పండి? ఎందుకు కేకలు వేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు గనక నేను కేకలు వేయకపోతే ఇప్పుడు యేసు ప్రభు వారు నన్ను దాటి వెళ్తాడు. ఆ పాట మనం పడదాం అనుకున్నాం, మరి మీకు వచ్చలేదు. నేను పాపిని, నేను గుడ్డివాడిని, మీకు అది తెలుసు కదా, నేను గుడ్డివాడిని పాట. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తున్నప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలు పెట్టును. ఊరకుండమని అనేకులు వాడిని గద్దించిరి, గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. ఎందుకు కేకలు వేసాడంటే, ఇది నా జీవితంలో ఒక గొప్ప అవకాశం. ఈ సమయం గనక నేను పోగొట్టుకోకుంటే, యేసు ప్రభు వారు గనక ఇప్పుడు నన్ను కరుణించకపోతే, ఇది గొప్ప అవకాశం. నా జీవితంలో ఈయన కనుక నన్ను దాటి వెళ్ళిపోతే నా జీవితకాలం నేను గుడ్డివాణిగానే ఉంటాను. నేను రోడ్డు మీద భిక్ష వెతుకోవాల్సిందే. ఇలాగే నేను దుష్టత్వంలో పాపంలో ఉండి ఇలాగే నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పి కేకలు వేస్తున్నాడు. ఒక గొప్ప అవకాశం ఆయన జీవితంలో వచ్చింది. మీ జీవితంలో, నా జీవితంలో గొప్ప అవకాశం మనకుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షించడానికి. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని క్షమిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. యేసు ప్రభు వారు నీకు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు, మనం రక్షణ పొందవచ్చు. కాబట్టి గురుడివాడు ఏం చేశాడంటే మరింత ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. తన జీవితంలో యేసు ప్రభు వారు నన్ను ముట్టకుండా, నన్ను స్వస్థపరచకుండా వెళ్ళిపోతే నా జీవితకాలం గుడ్డివాణ్ణి. నీకు నాకు ఇన్ని అవకాశాలు వచ్చాయి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని అవకాశాలు వస్తున్నాయి, కానీ మన జీవితంలో మార్పు లేదు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం మన అవకాశాలు మనకు వస్తున్నప్పుడు దాన్ని వినియోగపరచుకోవాలి, దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఈ గుడ్డివాడు అవకాశాన్ని కనుక విడిచిపెడితే, ఆ ఆపర్చునిటీ విడిచిపెడితే తన జీవితం అంతా కూడా గుడ్డితనంలో చీకట్లో ఉండేవాడు. కానీ ఒక మంచి అవకాశాన్ని విడిచిపెట్టుకున్నాడు. యేసు ప్రభువారు నన్ను కరుణించమని కేకలు వేశాడు. ఆ కేకలు ఏం చేశాయంటే యేసు ప్రభువారిని నడుచుకుంటూ ముందుకు వెళ్తే యేసు ప్రభువారిని ఆపేశాయి. ఆపి వెనక్కి తిరిగాడు. ఆయన వెనక్కి తిరిగి ఆ గుడ్డివాడిని పిలువన్నాడు. యేసు ప్రభువారు మొదటిసారి కేకలు వేసినప్పుడు యేసు ప్రభువారికి వినబడలేదా? యేసు ప్రభువారికి వినబడలేదా? చెప్పరేమండి, వినబడలేదా? వినబడ్డాయి. కానీ ఎందుకు యేసు ప్రభువారు మరలా ఇన్ని కేకలు వేస్తుంటే కూడా ఆఖరికి, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు. విశ్వాసం ఉందా, లేకపోతే ఊరికూరికైనా ఉట్టుటిగానే కేవలం గుడ్డితనం పోవాలని భౌతికమైన అక్కర్ల కోసం ప్రార్థన చేస్తున్నాడా? ఇతని విశ్వాసం నిజమైన విశ్వాసమా, నాణ్యమైన విశ్వాసమా, అమూల్యమైన విశ్వాసం అనేది యేసు ప్రభు వారు పరీక్షిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఇక్కడ ఒక మాట చూడండి, ఆ మాట 49వ వచనం. అప్పుడు యేసు నిలిచి వాని పిలువని చెప్పగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యేసు ప్రభు వారిని తిరిగాడు, వాడిని పిలువని చెప్పాడు. యేసు ప్రభు వారు పిలువనగానే వాడు వచ్చేసాడు. రాగానే చూసారు ఎంత అద్భుతం. యేసు ప్రభు వారు ఒక గుడ్డివాని ప్రార్థన యేసు ప్రభు వారిని ఆపివేసింది. మన కేకలు, మన ప్రార్థనలు యేసు ప్రభు వారి హృదయాన్ని తాకుతాయి. ఆయన చెవులు మన ప్రార్థనలు వింటాయి. మీకు తెలుసు కదా, 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు 3:12 ఏముంది? అయ్యో చదవండి. 1 పేతురు 3:12 రాయబడిన మాట, ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపును, ఆయన కన్నులు 1 పేతురు 3:12 ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు. కాబట్టి యేసు ప్రభు వారు మన ప్రార్థనలు వింటాడు. ఆయన చెవులు, మన మొరలు, మన ప్రార్థనలు వింటాయి. కాబట్టి ఈ గుడ్డివాడు యేసు ప్రభు వారు వాడిని పిలిచాడు. పిలిచిన తర్వాత యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు. ఏమిటి ఆ మాట అంటే చూడండి, ఆ మాటలు.
అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు రావాలంటే మనం ఏం చేయాలంటే మన పాప వస్త్రాలను విడిచిపెట్టాలి. యేసు ప్రభువారు నేను పిలుస్తున్నాడు, యేసు ప్రభువారు నేను ఆహ్వానిస్తున్నాడు. ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, నీ నా బ్రతుకులను మారుస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే, ఈ గుడ్డివాడు ఏం చేశాడు ప్రభువునికి రావాలంటే? అట్లాగే ఆ మాసిన బట్టలు, ఆ యొక్క చిబ్బిరి బట్టలు అవి వేసుకుని వెళ్ళాడా? అవి తీసుకుని వెళ్ళాడా? లేదు, అవన్నీ కూడా విడిచిపెట్టాలి. యేసునంతకు నువ్వు వెళ్ళాలంటే బైబిల్లో ఉంది, మన నీతి క్రియలనియు మురికి గుడ్డల వంటివి. మన బ్రతుకు మురికి బ్రతుకు. ప్రభువును మనం సమీపించలేము. మన బ్రతుకు మురికి బట్టలు లాంటి మన జీవితాన్ని పరిశుద్ధులైన దేవుని యొద్దకు మనం వెళ్ళలేము. ఆయన మనం సమీపించాలంటే ఈ పాపం వస్త్రాలను మనం తీసివేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు వారు పిలిచిన తోడనే ఈ మాసిన బట్టలు, ఆ మాటలు మంచిగా రాయబడ్డాయి, అవి చదవండి. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి. కాబట్టి ఆ బట్టలు ఏం బట్టలు? అవి మురికి బట్టలు. మరి ఏమాత్రం కూడా అతనిలో ఏమాత్రం శుభ్రత లేదు. వాడు స్నానం చేసి ఎన్ని రోజులు అయిందో, ఎలాంటి నీచమైన అపవిత్రమైన బట్టలు అవి, అవన్నీ కూడా విడిచిపెట్టాడు. యేసు ప్రభువునకు నువ్వు రావాలి అంటే నీ జీవితంలో ఉన్న పాపపు అలవాట్లను, ఆ పాపానంతా కూడా విడిచిపెట్టాలి. అప్పుడు అవన్నీ కూడా ఇంకా నాకెందుకు, నా ప్రభువే నాకున్నాడు, ఆ పరిశుద్ధుడైన యేసు నాకున్నాడు, ఈ పాప జీవితం నాకెందుకు అని చెప్పి వాడు అవన్నీ కూడా విడిచిపెట్టి ఆ పాప క్రియలు, మనం కూడా ఆ గుడ్డివాని వలె మన అపవిత్ర క్రియలు, మన పాపము ఏదైతే ఉందో అపవిత్రమైన, ఇంతకాలం అపవిత్రమైన జీవితాన్ని మాటల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా ఏదైతే అపవిత్రంగా మనం చేయబడ్డామో అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టాలి, వాటిని పారవేయాలి. బైబిల్లో ఉంది, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు. ఇంకా ఇంత గొప్ప సాక్ష్యము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉందన్న, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, అది యేసు ప్రభువును అనుసరించాలండి. మనం ఏం చేయాలి? ప్రతి విధమైన భారం, సులువుగా చిక్కులబెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచి యేసు ప్రభువుని వెంబడించాలి, ఆయన అనుసరించాలి. కాబట్టి ఇక్కడ గుడ్డివాడు చెప్పిన మాటలు, అప్పుడు యేసును పిలిచి వారిని పిలిచెను. వారు ఆ గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకున్నాము, ఆయనను పిలుచున్నాడు లెమ్మని వారితో చెప్పగా, అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునకు వచ్చెను. ఇప్పుడు యేసు ప్రభువారు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమిటి ఈ ప్రశ్న? 51 అమ్మా. చూసారా, యేసు ప్రభువారు అడుగుతున్నాడు, నేను నీకు ఏం చేయాలి? సరే, నన్ను పిలిచావు, దావీదు కుమారుడా నన్ను పిలిచావు, యేసు నన్ను కరుణించమని కేకలు వేశావు, నీ మొరం నేను విన్నాను, నీకోసం ఆగాను, నిన్ను పిలిచాను, ఇప్పుడు నేను నీకేం చేయాలి? ఏం చేయాలి? యేసు ప్రభువారికి తెలియదా ఏం చేయాలి? యేసు ప్రభువారు అడుగుతాడు మన. ఒకవేళ గుడ్డివాడు మరి నాకు ప్రభువా నా కళ్ళు, నేను గుడ్డివాడు, నాకు చూపు దయచేయి అని అనకుండా ఇంకేదైనా అడుగుంటే మాత్రం యేసు ప్రభువారు చేసేవాడు కాదు. యేసు ప్రభువారు ఎప్పుడు కూడా మన అవసరతలు తీరుస్తారు, మన కంఫర్ట్స్ లేకపోతే మన యొక్క లగ్జరీస్ ఆయన తీయడు. ఇప్పుడు నాకు భోజనం లేదు, ఎందుకు భోజనం పెడతాడు అంతే. నాకు టూత్ బ్రష్ లేదు, మక్సింగ్ టూత్ బ్రష్ లేదు ప్రభు, టూత్ బ్రష్ ఇచ్చేవాడు, పేస్ట్ ఇస్తాడు. నీకు కావాల్సిన నీడ్స్, అవసరాలు తీరుస్తాడు కదా. కాగా యేసు క్రీస్తునందు ఆయన మహిమేశ్వరంలో ఆయన మీ ప్రతి అవసరము తీర్చు, మీ అవసరాలు తీరుస్తాడు తప్ప మీకు లగ్జరీస్ ఇవ్వడు కదా. అంటే నా మాటలు మీకు అర్థమైందా? అంటే మన అవసరానికి మించి మనం అడిగితే ప్రభు త్రోసివేయడు. ఇదే ప్రశ్న మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. జెబెదయి కుమారులైన యాకోబును యోహాను ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగుల నీవు మాకు చేయగూర్చున్నావని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగూర్చున్నానని వారిని అడిగాను. వారిని మహిమ యందు నీ కుడి వైపున ఒకరిను, నీ ఎడమ వైపున ఒకరిని కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పి. ఈ ప్రార్థన ఇదేమిటంటే అవసరానికి మించిన చేసే ప్రార్థన ఇది. ఈ ప్రార్థనను యేసు ప్రభువు రిజెక్ట్ చేశారు. ఏమడుగుతున్నారా మీరు? మీకు మహిమలు కావాలా? మీకు గొప్పతనాలు కావాలా? మీ అన్నదమ్ములు కిరువైపున ఒకడు ఎడమ వైపున ఒకరు కూర్చుంటే మిగతా 10 మంది శిష్యులు ఎక్కడ పోవాలి? యేసు ప్రభువు సింపుల్ గా వాళ్ళ ప్రార్థన రిజెక్ట్ చేశారు. నేను మీకు ఏం చేయాలి అడగండి అంటే
యేసు ప్రభు వారు ఏదైనా చేయగలని చెప్పి మనం ఏదైనా చేస్తే దేవుడు చేయడు. మనం ఏమడగాలంటే ఆయన చిత్తంలో ఉన్న వాటిని అడగాలి. కాబట్టి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననేది. యేసు ప్రభు వారు పాపుల రక్షకుడు, ఆయన ప్రార్థనలు ఆలకించువాడు, ఆయన పేరు ప్రార్థనలు ఆలకించువాడా అని చెప్పి మనం ఏది పడుతుందో ఇవ్వడు. దేవుని చిత్తంలో లేనిది, దేవుని వాక్యానుసారమైనది కానిది, పాప సంబంధమైనది, దురాశతో కూడినది మీరు అడుగుతున్నారు కానీ యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మీకు దొరకటలేదు. కాబట్టి ఏది పదే అడిగితే కుదరదు. ఇక్కడ వాళ్ళు అడిగారు జబదయి కుమారులు, యేసు ప్రభు వారు కుదరదు నేను మీకు ఇవ్వనని చెప్పాడు. మరి ఈ యొక్క గుడ్డి భిక్షకుడు, గుడ్డివాడు, ఏమీ లేనివాడు, దరిద్రుడు, రోడ్డు పక్కన కూర్చొని అడుక్కునేవాడు, అలాంటి వాడు ప్రార్థన చేస్తే ప్రభువు విన్నాడు. నీకేం చేయాలంటే వాడు అన్నాడు, నాకు గుడ్డితనము నాకు చూపును అనుగ్రహించు, అంతే. నా గుడ్డితనం తీసివేయి ప్రభువా, నాకు చూపు కావాలి. ఇది అదే ప్రార్థన మనం చేయాలి ఇప్పుడు. ప్రభువా నా మనోనేత్రాలు వెలిగించు, నేను చూస్తుండి కూడా కబోధనైపోయాను, నేను చూస్తుండి కూడా సంగతులు గ్రహించలేకపోతున్నాను ప్రభువా. నా ఆత్మీయమైన చీకటి పాపానికి సాదృశ్యం, నేను చీకటిలో పాపంలో జీవిస్తున్నాను, నా మనోనేత్రాలు తెరువు. వాడేమో గుడితనం, భౌతికమైన గుడితనం చేయని ప్రార్థన చేశాడు. మనమేమో ప్రార్థన చేయాలి, నా మనోనేత్రాలు ప్రభా, నా హృదయమైన నేత్రాలు తెరువు ప్రభా, నా హృదయం మూసుకుపోయింది, నేను చూడలేకపోతున్నాను. ప్రార్థన చేస్తే యేసు ప్రభువు తెరుస్తాడు. ఆయన హృదయాన్ని తెరిచే దేవుడు కదా. ఇప్పుడు లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి గ్రామంలో 2 శిష్యులు ఉన్నప్పుడు వారు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు వారు వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళి ఆయన రొట్టె విరిచిన తోడనే వీరు నోట్లో పెట్టుకోగానే ఏమైందట, వారి కన్నులు తెరవబడ్డాయి. ప్రభా మా కన్నులు తెరువుము అని ప్రార్థన చేయాలి. ఆ యొక్క లూదియా హృదయం తెరవబడింది కాబట్టి హృదయాన్ని తెరవాలి, మన కన్నులు తెరవబడాలి. ఆ గుడ్డివాడు భౌతికమైన కన్నులు తెరవమని ప్రార్థన చేశాడు. మనం కూడా ఏం చేయాలంటే మా హృదయాన్ని తెరువు ప్రభు, మా పాప జీవితాన్ని మార్చివేయి. యేసు ప్రభు వారు వెంటనే అతని ప్రార్థన యేసు ప్రభు వారికి ఇష్టమైంది. యేసు ప్రభు వారు కనికరపడి వారికి మరి అక్కడ పలికిన మాటలు, అందుకు యేసు నీ వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను. కాబట్టి ఆ గుడ్డివానికి ఎంత విశ్వాసం ఉందో ఆ విశ్వాసము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. గుడ్డివాని కళ్ళు తెరవబడ్డాయి. వెంటనే ఆ గుడ్డివాడు ఏం చేశాడంటే స్వస్థపరచబడిన తర్వాత యేసు ప్రభుతో వెంట వెళ్ళాడు. యేసు ప్రభు వారితో ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. యేసు ప్రభు వారు ఆయన స్వస్థపరిచే దేవుడు, పాపాలు క్షమించే దేవుడు, నరక నుంచి తప్పించేవాడు, పరలోకాన్ని తీసుకుని వెళ్ళేవాడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు నీ కోసం ప్రాణం పెట్టాడు ఈ గుడ్డివాని కోసం. ఆ తర్వాత ఆయన యెరూషలేముకు వెళ్ళి యెరూషలేములో రక్తం కాల్చి ప్రాణం పెట్టి సిలువను మోసుకొని కొడా దెబ్బలు తిన్నాడు, రక్తమంతా కాల్చారు, ప్రాణం పెట్టాడు. ఎవరి కోసం అంటే గుడ్డివాడి కోసం. ఎవరి గుడ్డివాడన్న మనమే. బర్తిలోమ ఎవరు బర్తిలోమ ఎవరిక్కడ? ఎవరిక్కడ? మనమందరము బర్తిలోమయ్యాయి. మనమందరం ఆధ్యాత్మికమైన గుడితనంలో ఉన్నవారమే. మనం చెప్పుకున్నాం. బరబ్బాలం ఎవరని చెప్పుకున్నాం? మనమే. బర్తిలోమ ఎవరు? మనమే. బర్తిలోమ కోసం యేసు ప్రభువు రక్తం కార్చిన తర్వాత పాపాత్మైన స్త్రీ కొరకు ఆ తర్వాత ఆయన రక్తం కార్చాడు. పాపాత్మైన స్త్రీతో అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, అంత సులభమా? కానీ అదే స్త్రీ కొరకు ఆ తర్వాత ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఫర్గివ్నెస్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్స్ నాట్ చీప్. నీ పాపాలు క్షమించబడితే నిజమే, కానీ దాన్ని మనం చీప్ గా తీసుకోవద్దు. యేసు ప్రభువు ఈసారి నేను ప్రార్థన చేస్తే నన్ను క్షమించాడు, మళ్ళా రేపు పాపం చేస్తా మళ్ళా క్షమించమని అడుగుతా, క్షమిస్తాడా? దాన్ని చీప్ గా తీసుకోవద్దు, అలుసుగా తీసుకోవద్దు. అది యేసు ప్రభువు బలహీనగా భావించవద్దు. యేసు ప్రభువు ఒకసారి మన పాపాలు క్షమించిన తర్వాత దానికి మనం కట్టుబడి ఉండాలి. ఈ గుడ్డివాడు చూపు వచ్చింది, వెంటనే ఆ చూపు పొందాడు. యేసు ప్రభువు ఇట్లా చెప్పాడా లేదో, యేసు ప్రభుతో అతను పలికిన మాట, ప్రభువా బోధకుడా అని మార్కు సువార్తలో ఏముంది, బోధకుడా నాకు దృష్టి కలిగితే అంతే చాలన్నాడు. కానీ ఇంకా వీళ్ళ దగ్గర మరి లూకా సువార్త 18వ అధ్యాయంలో కానీ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ప్రభువా అంటే ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభుత్వాన్ని చేసేవాడు. ఇప్పుడు చదవండి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీ 1:15. స్వరూపి అయి స్పీడ్ చదవాలి.
ఆది సంబుద్ధుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన యందు సృష్టింపబడి ఉన్నవి. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృష్టింపబడి. చూసారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభుత్వాలన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయన రాజులు ఆయన ఆధీనంలో ఉన్నారు. ఆయన రాజు ఒక రాజు, ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువా అనే మాట అంటే ప్రభువా నువ్వు ప్రభువు, నీ ప్రభుత్వాన్ని నేను అంగీకరిస్తాను, నీ శాసనాలను నేను గౌరవిస్తాను ప్రభువా అని ప్రార్థన చేశాడు. అక్కడ కూడా ఆ యొక్క శిలోమీతంలో కూడా యేసు అని తెలుగులో ఉంది కానీ లార్డ్ అనే మాట, రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్, లార్డ్ అనే మాట ఉపయోగించాడు. కింగ్ జేమ్స్ లో ప్రభువా యేసును ప్రభువుగా నువ్వు గుర్తించాలి, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. అర్థమైందండి? యేసు క్రీస్తు ఆయన ప్రభు, సకలములైన అధికారములు దృశ్యమైనవి అదృశ్యమైనవి ప్రభుత్వములు అవి ఏవైనా సరే యేసు ప్రభు ద్వారా సృజించబడ్డాయి. అన్ని ఆయన కొరకు, ఆయన బట్టి ఆయన ద్వారా సృజించబడ్డాయి. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. ఆయన మీద విశ్వాసం ఉంచితే ఎంత ఘోర పాపులైనా ఆయన క్షమిస్తాడు. ఒక గ్రుడ్డి వాడిని రోడ్డు మీద కూర్చొని అడుక్కునేవాడిని క్షమించిన దేవుడు. ఆయన అతని ప్రార్థన ఆలకించిన వాడు. నేను ఆ ప్రార్థన ఆలకించలేడా? చెప్పండి, నేను ఆ ప్రార్థన ఆలకించలేడా? మళ్ళీ కూడా క్షమిస్తాడు. దేవుని దృష్టిలో అందరూ సమానం. శిలువ మీద ఎడమవైపు దొంగకి ఎంత దూరం ఉందో కుడివైపు దొంగ కూడా యేసు ప్రభువారు అంతే దూరం, ఇద్దరికి సమానమైన దూరంలో ఉన్నాడు. అంటే ఇద్దరు కూడా రక్షింపబడే స్కోప్ ఉంది, ఇద్దరికి సమానమైన అవకాశాలు ఉన్నాయి. ఒకడేమో అవకాశాలను వ్యర్థపరుచుకున్నాడు, యేసును తృణీకరించి నిత్య నరకానికి వెళ్ళాడు. ఒక దొంగేమో యేసు ప్రభువును వేడుకొని ప్రార్థన చేసి పరలోకానికి వెళ్ళాడు. ఈ రాత్రి వేళలో గుడ్డివాడు వేడుకున్నట్టుగా మా పాపాల విషయమై వేడుకోవాలి. ఓ ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను కరుణించు, అయ్యా నేను గుడితనంలో ఉన్నాను, పాపంలో ఉన్నాను, నా వస్త్రాలు చూడు, ఇవి మురికి వస్త్రాలు, ఈ వస్త్రాలు విసిరివేస్తాను ప్రభువా. మరి ఇంత గొప్ప సాక్ష్యం మేఘం వల్ల మనల్ని ఆవరించిన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. యేసు ప్రభు నువ్వు దగ్గర ఆయన రక్షణ నీకు రావాలంటే, ఆయన పాప క్షమాపణ నీకు రావాలంటే నీ పాపాలన్నీ విడిచిపెట్టాలి. యేసు ప్రభువుకు రావాలి. ఆయన క్షమించే దేవుడు, ఆయన సరిచేసే దేవుడు. యేసు ప్రభు వారు నీ గుడితనాన్ని తొలగించేవాడు. యేసు ప్రభు వారు క్షమించబడిన తర్వాత యేసు ప్రభు వారు తిరిగి ఆ జనములతో కొన్ని వేల మందితో యేసు ప్రభు వారు ఆ గుడ్డివాడు కూడా యేసు ప్రభు వారిని స్వస్థపరిచాడు. యేసు ప్రభు వారు స్వస్థపరిచే దేవుడు. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఆత్మీయమైన స్వస్థత, శారీరకమైన స్వస్థత. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది హోల్ అనే మాట. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను. యువర్ ఫెయిత్ అనే మాట అక్కడ రాయబడింది. హోల్ అంటే WHOLE, హోల్ అంటే అర్థం ఏంటంటే సంపూర్ణమైన స్వస్థత. అంటే కేవలం కళ్ళు మాత్రమే బాగు కావటం కాదు, అంటే ఆత్మీయమైన ఇంకా అతని జీవితంలో శరీరంలో ఏ రోగం ఉన్నా అన్నీ పోతాయి. మానసికమైన రోగాలు పోతాయి, పాప రోగాలు పోతాయి. తన గుడితనం మాత్రమే కాదు, తన పాపాలు కూడా క్షమించబడ్డాయి. చూడండి, మనం భౌతికమైన రోగం మాత్రం చాలనుకుంటాం, కానీ వాటికంటే దౌర్భాగ్యమైన మన పాప రోగం, అది పోవాలి. ఈ రెండింటినీ తీసి తొలగించేవారు యేసు ప్రభు వారు. ఈ రాత్రి వేళ యేసు ప్రభు వారు సిద్ధంగా ఉన్నాడు. నీ పాప రోగాన్ని, నీ యేసు ప్రభు వారు అన్నిటికీ దేవుడికి సమస్తమును సాధ్యం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఏదైనా చేయగలడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అబ్రాహాముతో దేవుడు చెప్తున్నాడు. అసాధ్యమైన దేవుడు, అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసే దేవుడు. ఈ రాత్రి వేళ నేను స్వస్థపరచడం సిద్ధంగా ఉన్నాడు. యేసు నన్ను కరుణించు, నా మనోనేత్రాలు వెలిగించు, నా పాపపు జీవితాన్ని మార్చేయి, నా మురికి గుడ్డల వంటి ఆ పాపపు తొలగించు ప్రభువా, నన్ను నీతిమంతుగా తీర్చు ప్రభువా అంటే ఆయన తీరుస్తాడు. ఈ రాత్రి వేళలో ఆయన విశ్వాసం ఉంచి మన మనోనేత్రాలు వెలిగించబడి